ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. అయితే ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే పాపము ఈనాడు ప్రతి ఒక్కరిని కూడా వశపరుచుకుంది. చెప్పాలంటే అది చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, నడి వయసు వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ పాపము ఏలుబడి చేస్తుంది, భయంకరంగా వాళ్ళని వశపరుచుకుంటుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క పాపము కుష్ఠరోగి సోకినటువంటి ఒక కుష్ఠరోగిని మనం చూస్తే ఆయన శరీరము క్రమక్రమంగా ఎలా అయితే స్పర్శను కోల్పోతుందో అట్టి రీతిగానే ఈ యొక్క పాపము సోకినటువంటి వ్యక్తి కూడా ఆత్మీయ జీవితం కూడా క్రమంగా ఆత్మీయ స్పర్శ కోల్పోయి దినదినము దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలానే నరకానికి చేరువైపోతూ ఉంటారు. హృదయములో సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. సమాజంలో సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఇంతటి ఘోరమైనటువంటి ఈ యొక్క పాపాన్ని మనం జయించగలమా? దీన్ని జయించాలని ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ఆశ. ప్రియులారా, ఈ యొక్క పాపాన్ని మనం జయించగలమా? మొదటిగా మన సొంత శక్తి ద్వారా మనం జయించగలమా అంటే అస్సలు కుదరదండి. మనం ఎంత సొంతగా మనం జయించాలంటే అంత మనము పడిపోతూ ఉంటాము. ప్రియులారా, మనం సొంతగా ట్రై చేస్తే మహా అయితే ఒక 4 రోజులు ఉంటాం, లేకపోతే ఒక వారం ఉంటాం, మరలా పాపంలోనే పడిపోతూ ఉంటామండి. ప్రియులారా, అయితే జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యొక్క పాపమును జయించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆశ్రయంగా తీసుకుంటే, వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈ పాపాన్ని మనం జయించగలము. ఎందుకంటే ఈ పాపము మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పోయేలాగా చేస్తుంది. తరువాత నరకానికి మనల్ని చేరువ చేస్తుంది. తరువాత సాక్ష్య జీవితం కోల్పోయేలా చేస్తుంది. తరువాత ప్రియులరా, హృదయంలో సమాధానాన్ని దొంగిలిస్తుంది. ఇంతటి ఘోరమైనటువంటి పాపము మీద మనం తప్పకుండా యుద్ధము ప్రకటించాలి, యుద్ధము చేయాలి. యుద్ధము చేసి దాని మీద పోరాడి మనం విజయం పొందాలంటే ఈ పాపాన్ని జయించినటువంటి ఒక వీరుణ్ణి మనం తెలుసుకొని ఆయన జీవితంలో పాపాన్ని ఎలా అధిగమించాడో అట్టి రీతిగానే మనము కూడా పాపాన్ని జయిద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మనందరికీ మాదిరికరమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సేవా జీవితంలో ఆయన చూపు ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన యొక్క తలంపుల ద్వారా, ఆయన అరికాలు మొదలుకొని నడినత్తి వరకు సర్వ శరీరము ఎక్కడ కూడా ఆయనలో పాపం కనపడదు. అది కాకుండా ప్రియులరా, ఆయన సేవా జీవితంలో ఒక మాట అంటాడు, నాలో పాపముందని ఎవడు స్థాపించగలడు అని. ప్రియులరా, ఈరోజు మనము కూడా ఆ యొక్క పాపమును జయించినటువంటి జయవీరుణ్ణి గూర్చి కొన్ని విషయాలు తెలుసుకొని మనము ముందుకు వెళదాం. అనగా పాపాన్ని జయించడానికి మనం కూడా తీర్మానం తీసుకుందాం. ప్రియులరా, పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలనని. ప్రియులరా, అపోస్తుడైన పౌలు గారు అన్నారు, నన్ను బలపరిచే నా దేవుని అందే నేను సమస్తమును చేయగలను, అనగా పాపాన్ని కూడా నేను జయించగలను నా దేవుని అందు అని. ప్రియులారా, మనం గమనిస్తే ఈ పాపాన్ని జయించడానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్రాయించి పెట్టారు. అయితే ప్రియులారా, ఈ పాపాన్ని జయించడానికి ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను, అనగా యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి 7 ప్రాముఖ్యమైన సంగతులను మనం తీసుకొని
ఈనాడు ఈ పాపం మీద యుద్ధం ప్రకటిద్దామండి. అయితే ప్రియులారా, మొదటిగా మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండనిచ్చెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటిగా ఈ 7 సంగతులలో మొదటిది, మనము పాపమును జయించాలి అనే ఆలోచన మనలో ఉండాలి, ఆసక్తి మనలో ఉండాలి. ఈ పాపమును పెంట ద్వారా మనం ఎంచుకొని ఎప్పుడైతే మనం దాని మీద యుద్ధం ప్రకటించాలని మనం తీర్మానం తీసుకుంటామో, అలాంటి ఆలోచన కలిగి ఉంటామో, అప్పుడు ప్రియులరా మన యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దాని మీద యుద్ధం ప్రకటించడానికి మనకు శక్తిని ఇస్తాడు. అయితే ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు, ఆయన జయించాడంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితంలో నాలో పాపముందని ఎవడు స్థాపించగలడు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియులారా, ఈ భూమి మీద ఎవ్వరు కూడా అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయలేదు, ఇవ్వలేదు. ఈరోజు ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన సర్వ శరీరమును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, ఆయన తలంపులు, ఆయన మాట, ఆయన చూపులు, ఆయన క్రియలు, ఆయన నడకలు, ఆయన చేతలు, ప్రియులారా సమస్తము కూడా దేవుని వశములో ఉన్నాయి, దేవుని చిత్త ప్రకారముగా ఉన్నాయి, దేవునికి అర్పించుకున్నాడు ఆయన. అలాగా ప్రియులారా, ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని, అనగా ఎవరైతే పాపం మీద యుద్ధము ప్రకటించి ఆ పాపమును జయించిన వారు ఉంటారో వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండనిద్దును అని. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే కొంతకాలము ఉండేటువంటి ఈ యొక్క జీవితాన్ని, కొద్ది కాలం ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని ప్రియులారా ఎంతో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎంతగానో ఆశపడుతూ ఉంటాం, ఎంతో మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే గమనించాలి ప్రియులారా, యుగ యుగాలు మనం దేవునితో ఉండేటువంటి ఆ యొక్క సింహాసనమును మనం కోల్పోకూడదు కదా, ఆ యొక్క సమయమును మనం కోల్పోకూడదు కదా. ఈ లోకంలో మహా అయితే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనం ఉంటామండి. కానీ దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే తప్పకుండా పాపం మీద మనము విజయం సాధించాలి ప్రియులారా. అటువంటి ఆశ, అటువంటి తపన, అటువంటి ఆలోచన, ఆసక్తి మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనకి సహాయము చేస్తాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ శరీరమును దేవునికి యాగముగా అర్పించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన సర్వ శరీరమును దేవునికి అర్పిద్దాం. రెండవ సంగతిని మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనము ఒకసారి చూద్దాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి బ్రాకెట్లో తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు ప్రభువారు 100కి 100% ఆయన మానవునిగా ఉన్నాడు, 100కి 100% ఆయన దేవునిగా ఉన్నాడు. దైవ లక్షణములు ఉన్నాయి. ప్రియులారా, ఆయన యొక్క సేవా జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు మానవునిగా. అలానే ప్రియులారా, ఎన్నో సూచక్రియలు చేశాడు. అనగా కుంటివారును నడిపించాడు, గుడ్డి వాళ్లకు కళ్ళనిచ్చాడు, రోగిష్ఠులను బాగు చేశాడు, చనిపోయిన వారులను లేపాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దైవ రూపంలో. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఎన్నో శ్రమలు పొందాడు. ఈ శ్రమలలోనే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము,
ప్రియులరా, అక్కడ సిలువ అనేది చాలా వేదనను కలిగిస్తుందండి. ప్రతి ఒక్క మానవునికి కూడా, అనగా దేవుడు మానవ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా అది వేదనే, ఆయనకు కూడా అది శ్రమే. కాబట్టి అయితే నీ చిత్తమైతే తొలగించమని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన ఇష్టాన్ని దేవుని చిత్తానికి వదిలేశాడండి. ఆయన ఇష్టాన్ని దేవుని చిత్తానికి వదిలేశాడు. ప్రియులరా, ఈరోజు మన జీవితంలో కూడా ఆయన శిలువ మరణం పొందేంత వరకు కూడా, అంత వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఆయన సర్వ శరీరమును ఆయన ఆధీనంలోనికి ఇచ్చేసి సర్వ శరీరాన్ని ఆయనకు అర్పించేశాడు. ప్రియులరా, మన కొరకు ప్రాణం పెట్టేశాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో కూడా మనము అనేకమైనవి మనకిష్టం వచ్చినవి మనం జరిగించుకుంటూ మనం అనేకమైనటువంటి శ్రమలు తెచ్చుకుంటున్నాం, అనేకమైన కష్టాలు తెచ్చుకుంటున్నాం కదా. అలా ఉండొద్దు ప్రియులరా. ఎందుకంటే దేవుని ఇష్టము మనకి ఎలా చేస్తుందంటే, దేవునితో మనము అంటుకట్టబడడానికి మనల్ని దినదినము వృద్ధి చెందిస్తుంది. అలాగే మనకు చాలా శ్రేష్టముగా కూడా ఉంటుంది. దేవుని ఇష్టము ఎప్పుడైతే మనం చేయడం ముందుకు వెళ్తామో, అప్పుడు దేవుని ఇష్టానికి మనం ఎప్పుడైతే అప్పచెప్పుకుంటామో అప్పుడు మన జీవితాలు గొప్పగా తీర్చిదిద్దబడతాయి, చాలా గొప్పగా మార్పు చెందుతాయి. ప్రియులరా, మనం ఏదైతే కోరుకుంటామో అది ప్రియులరా దేవుని యొద్ద మనం చెప్పినప్పుడు, అయినాను నీ ఇష్టమే చేయదేవా, నీ చిత్తమే జరిగించయా అని మనము వేడుకోవాలి. ప్రియులరా, ఈరోజు మనము కూడా దేవుని చిత్తానికి మనల్ని అర్పించుకోవాలి. దేవుడు ఎలా అయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే సర్వమును ఆయనకు అర్పించుకున్నారో అట్టి రీతిగా మనము కూడా అర్పించుకునే వారిలాగా ఉండాలి. మూడవదిగా గమనిస్తే ప్రియులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, మూడో సంగతిగా మనం గమనిస్తే ఈ యొక్క తగ్గింపు తత్వము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడండి. దేవుని దగ్గర ఉన్నటువంటి యొక్క దేవుని కుమారుడు. అయితే ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుడినై ఉన్నాను కానీ నేను ఈ లోకానికి రావడం ఏంటి, అనగా ఈ పాపలో ఉన్న వారిని నేను రక్షించడం ఏంటి అని ఆయన అనుకోలేదు. ప్రియులరా, ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన సర్వమును కూడా తగ్గించుకొని దాస్య రూపమును ధరించుకొని ఆయన ఆకారమును ప్రియులరా నేల మట్టుకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టేశాడు. మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయాడు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. ప్రియులరా, జాగ్రత్త మనం గమనిస్తే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని దేవుని వాక్యంలో ఉన్న రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేల మట్టుకు తగ్గించుకొని ఈరోజు సర్వ మానవాళికి కూడా ఆ యొక్క రక్షణను అనుగ్రహించాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా తగ్గింపు లేని స్వభావం వలన ఎన్నో మార్లు మనం పాపంలో పడిపోతాం కదా. ఎన్నో మార్లు తగ్గింపు హృదయము లేక
వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అన్నారని మనం ఆ మాటను తీసుకోకుండా అనేక మార్లు వారికి వాగ్వాదానికి దిగుతూ ఉంటాం, గొడవలకు దిగుతూ ఉంటాం. అనేక మార్లు మనము ఎలా పడితే అలా జీవించడం వలన పాపం అనేది మనల్ని అంటుకుంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ తగ్గింపు తత్వము చాలా కనపడుతుంది. ఆ లోకమును విడిచిపెట్టి క్షణకాలంలో మాయమైపోయే ఈ రంగుల ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరధారిగా ఈ లోకానికి రావడం చాలా 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 భాగ్యము. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిద్దాం. తరువాత 4వ మాటగా మనం చూస్తే ప్రియులారా, 4వ సంగతి ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన 100కు 100% మానవునిగా ఉన్నాడు, 100కి 100% ఆయన దేవునిగా ఉన్నాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ప్రియులరా, ఆయన వేదనలో నుంచి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, ఈ యొక్క 5వ మాటగా మనం చూస్తే, 5వ సంగతిగా మనం చూస్తే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పాపం నుంచి విడుదల పొందిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా జీవితంలో కూడా ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. అనగా ప్రియులరా, శ్రమ నుంచి విడుదల పొందించమని. ఈరోజు మనము కూడా ఆ యొక్క పాపము మీద విజయము కొరకు కన్నీటితో ప్రార్థన చేద్దాం. దావీదు మహారాజును మనం గమనిస్తే ఆయన బత్షెబాతో పాపం చేసినప్పుడు ప్రియులరా, నాతాను ప్రవక్త ద్వారా ఆ పాపమును తెలుసుకొని దేవుని పాదాల మీద పడి భయంకరంగా ఏడ్చినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ఆ కన్నీటిలో నుంచి కొట్టుకొని పోయి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ప్రియులరా, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు దావీదు. తద్వారా నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు దావీదు కుమారునిగా పిలిపించుకున్నాడు. ప్రియులరా, అటువంటి కన్నీటి ప్రార్థన మనకు కూడా ఉండాలి. యేసు నామములో అటువంటి కన్నీటి ప్రార్థన మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రియులరా, 5వ సంగతి మనం ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఆదరణకర్త అంటే ఉత్తరవాది. ఆదరణకర్త అంటే ప్రియులరా ఉత్తరవాది అని కనపడుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఆదరణకర్తని దేవుడు మనకిస్తానన్నాడు. ఈ పాపాన్ని జయించడానికి మనకి ఖచ్చితంగా ఇంకొక వెపన్ ఏంటంటే, మనకి ఆదరణకర్త అనగా ఉత్తరవాది అనగా దేవుని చేత పంపించబడినటువంటి పరిశుద్ధాత్ముడు మనకి చాలా అవసరము. ఆయన మనతో కూడా ఉంటాడు, మనలో ఉంటాడు,
మనలో ఉంటాడు, మనతో కూడా ఉంటాడు ప్రియులారా. ఆయన్ని మనము ధరించుకొందుముగాక. ఎప్పుడైతే బాప్తిజము మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో మారు మనసు మనకు కలిగి ఉంటామో, అప్పుడే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మన హృదయమందు నివసిస్తాడు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం ధరింపజేసుకున్నప్పుడు ఈ పాపమును జయించడానికి మనకు చాలా సులభం అండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు పాపం చేయడానికి ఇష్టపడరు, పాపంలో బ్రతకడానికి ఇష్టపడరు, పాపంలో జీవించడానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడా పాపాన్ని ఒక పెంటతో పోల్చుకుంటాడు. ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు గద్దిస్తానే ఉంటాడు, ఆ పాపం నుండి మనల్ని వేరు చేస్తాడు. ప్రియులరా, ఇటువంటి పరిశుద్ధాత్మను మనము కలిగి ఉందుముగాక. ప్రియులరా, జాగ్రత్త మనం గమనిస్తే ఇప్పుడు 6వ సంగతిని మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై రెండంచుల గల ఏటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మాలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనిస్తే 3వదిగా కనపడుతుంది వాక్యము. ఎప్పుడైతే వాక్యము మన హృదయములో నివసింపజేసుకుంటామో అప్పుడు ఎటువంటి ఖడ్గము అంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకును దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. క్రీస్తునందు ప్రేమని దేవుని వర్లరా, 5వ సంగతిగా మనం గమనిస్తే మనకి వాక్యము అనేది చాలా అవసరమండి. ఎందుకంటే దావీదు మహారాజు అంటారు, నా పాదములకు దీపమై ఉన్నది, త్రోవకు వెలుగై ఉన్నది అని. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, మనం సాతాన్ని జయించాలంటే మనకు తప్పకుండా కన్నీటి ప్రార్థనతో పాటు మనకి వాక్యము చాలా అవసరము. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మన హృదయంలో నాటుకుంటామో అప్పుడు తప్పకుండా మనము పాపాన్ని జయించగలము. తద్వారా మనము యుద్ధము ప్రకటించవచ్చు, సాతానుగాడితో ఆ పాపముతో మనము పోరాటం చేయొచ్చు. ప్రియులరా, అటువంటి వాక్యమును మనం కలిగి ఉన్నాము. దేవుడు శరీరధారి అయి ఇటువంటి వాక్య గ్రంథమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులరా, అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని. ఈ వాక్యమును మన హృదయములో ఎప్పుడైతే నాటుకుంటామో అప్పుడు ప్రియులరా, మనము పాపమును బద్దలు కొట్టు వారిలాగా, పాపం మీద విజయం సాధించే వారిలాగా మన జీవితంలో ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రియులరా, 7వ సంగతి మనం గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ యొక్క 7వ సంగతిని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు శ్రమపడిన రీతిగా మీరు కూడా అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనిడి అని పేతురు గారు మాట్లాడుతున్నారు. ప్రియులరా, మనము పాపమును జయించగలాలి అంటే మొదటిగా శ్రమను మనము ఓర్పుగా సహించాలి. ఎప్పుడైతే ఈ పాపమును జయించాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ శ్రమను మనము సహించాలి. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు పెడతాడండి. పరీక్షలు పెట్టినప్పుడు వాటిని మనము ఓపికతోటి అధిగమిస్తూ ఉండాలి. అది ఎలాంటి పరీక్ష అయినా కావచ్చు, ఎలాంటి శ్రమ అయినా కావచ్చు, దానిని మనము సహించేవారిలాగా ఉండాలి. ప్రియులరా, యోబుకు కలిగినటువంటి ఆ యొక్క శ్రమలు మనం చూస్తే
యోబు ఎక్కడా కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేసినట్లు, శ్రమను సహించకుండానట్లు మనకి కనపడదు. అనగా తరువాత యోబు గ్రంథంలోనే ఆయన ఒక అమూల్యమైన మాట అంటాడు, నీ చేతితో నన్ను నిర్మూలన చేయము, నీ ఇష్టానుసారముగా నన్ను నలుపుము అని. ప్రియులారా, ఆయన ఎంత శ్రమైనా పడడానికి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే ఒక్కింత శ్రమ కాస్త రెండింతల ఆశీర్వాదంగా మారింది యోబుకి. ప్రియులారా, అటువంటి ఆ యొక్క మనసు మనము కూడా కలిగి ఉండాలి. యోసేపు యొక్క జీవితం చూసుకుంటే మొత్తము కూడా శ్రమలే. ఆయన సహించాడు. పాపము ఆయన యొద్దకు వచ్చినా కానీ దాన్ని తిరస్కరించి నేను పాపము చేయకూడదని దేవునికి ఒక కట్టుబాటు కలిగి ఉన్నాడు. కాబట్టి తీసుకెళ్లి దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ప్రియులారా, అట్టి మనసు మనము కలిగి ఉండాలి. అయితే జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులారా, ఆ యొక్క శ్రమలలో మనము ఎలాంటి మాటలు మనం పలకకూడదు, దురాశలు మనం కలిగి ఉండకూడదు, మద్యపానము చేయకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మనకు ఉండకూడదు, అలాగనే త్రాగుబోతులతో విందులు ఉండకూడదు, చేయకూడని విగ్రహారాధనలు మనం చేయకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అట్టి మనసు మనం కలిగి ఉండాలి. అటువంటి ఆ యొక్క పాపములను మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో, దేవుని ఎదుట ఒప్పుకుంటామో, అట్టి శ్రమకు మనం ఎప్పుడైతే అలవాటు పడతామో, ఆ శ్రమలో మనం ఎప్పుడైతే సహించడం మనము ఇష్టపడతామో, సహిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని సువర్ణముగా మారుస్తాడండి. ఆ మెరుగు పెడతారు కదా బంగారానికి, మెరుగు పెట్టినప్పుడు అది సువర్ణము వలె ఎలా అయితే మెరుస్తుందో, అట్టి రీతిగా బంగారం ఎలా అయితే మెరుస్తుందో, అట్టి రీతిగా మన బ్రతుకులు కూడా మెరుస్తాయి. ప్రియమైన దేవుని వారలారా,